పవన్ కళ్యాణ్ ఆర్జీవి ఇష్యూ అవుతున్నది. ఓకే, మన ఫ్యాన్స్ పోయి కొంచెం ఏదో మంట పెట్టినట్టున్నారు గేట్ ముందు, టెన్ ముందు. ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తే వ్యక్తిగతంగా ఆ విధంగా చేస్తే అలాగే ఉంటుంది. మరి ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా పవన్ కళ్యాణ్ కనసాయిగా చేస్తే ఇంకా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. అది ఆర్జీ పెద్ద పట్టించుకోడు కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు మరి అంతగానో పట్టించుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు పట్టించుకుంటున్నారు అంటే ఒకటే, ఉన్నదాన్ని అనవసరంగా వ్యక్తిగత మీద ఒక మూవీ తీయడం వల్ల అది ఎంత పబ్లిసిటీ అవుతుంది, దాని ద్వారా నెగటివ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉంది. అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఆలోచించి చేయాలి ఏదైనా, లేదంటే జాతర. ఇంకా సో ఆ సినిమా వల్ల చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది మరి? వాస్తవానికి ఏముండదు. ఇంతకుముందు కూడా సినిమా తీశాడు, చూసి చూడనట్టు ఉంటుంది. కానీ ఇలా చేసుకుంటూ పోతే మరీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నాడు. సో అందుకని చెప్పేసి ఇప్పటికైనా ఆర్జీ మారాలి, ఇలాంటివి చేసే ముందు మారాలి. మారకపోతే తగిన బుద్ధి అనేది చెప్తారు. ఓకే, అలాగే బర్రెలక్క పవన్ కళ్యాణ్ నన్ను కలిపేసి ఇట్లా బర్రె గొర్రె అని మాట్లాడుతున్నాడు అని ఆర్జీ మీద కేసు పెట్టిందంట. అవును, అది ఎలా చూడాలి? వాస్తవమే. ఇప్పుడు ఒక మంచి అమ్మాయి చిన్న కుటుంబం నుంచి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి ఆ విధంగా ముందుకెళ్ళొచ్చినప్పుడు సపోర్ట్ చేయాలి. అలాంటి వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు కరెక్టే కదా. సో మనం బర్రెలక్కకు సపోర్ట్ చేయాలి, అది కరెక్ట్. ఆర్జీవి తన వైఖరి అనేది చేంజ్ చేసుకోవాలి. కానీ దాంట్లో పాజిటివ్ కూడా ఉంది కదా, ఒక బర్రెలు కాసుకునే అమ్మాయే ఆ రేంజ్లో క్రేజ్ సంపాదించుకుని పవన్ కళ్యాణ్ సంపాదించుకోలేకపోయినా, అంటే పవన్ కళ్యాణ్తో బర్రెలక్కని పోల్చి ఉంటుంది ఆయన. ఓకే, కూడా ఉంది కదా. వాస్తవానికి ఏంటంటే తెలంగాణలో జనసేన పోటీ చేసింది 8 స్థానాల్లో 7 స్థానాల్లో, నిండుగా కాంగ్రెస్ ఉన్న స్థానాలలో కేటాయించింది. ఒకటి మినహా కూకట్పల్లి బీజేపీ లాంటి పార్టీ ఓడిపోయింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా ఎక్కువ దృష్టి పెట్టలేదు వాస్తవానికి. సో దీనివల్ల పవన్ కళ్యాణ్కి అలా పోల్చడం, అలాంటి మంచి వ్యక్తిని అలా చేయడం కరెక్ట్ కాదు. గెలుపోవడం అనేది సహజం. సో ఈ అమ్మాయి ఆర్జీ మీద చేసిన కేసు తెలుస్తుందా, న్యాయం జరుగుతుందా మరి? జరుగుద్ది. ప్రజా సంఘాలు ఉన్నాయి, ఆమె తరఫున కూడా కొట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఆర్జీ సినిమా వల్ల ఏమైనా సీట్లు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందా? పవన్ కళ్యాణ్కి ఆర్జీ సినిమా వల్ల ఏమైనా మైనస్ అయ్యి సీట్లు తగ్గే అవకాశం ఉందా? సీట్లు ఏం తగ్గవు. ఎవరు చూస్తారు? సోంబేర్ వాళ్ళు చూస్తారు, పనికిరాని వాళ్ళు చూస్తారు. దాని ద్వారా ఏముంటుంది? ఇంతకుముందు సినిమా చేసిండు, దాని ద్వారా ఏమైనా వచ్చిందా? ఏమైనా తగ్గిందా? రోజు రోజుకు పవన్ కళ్యాణ్ పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడ తగ్గదు. కాకపోతే ఇతను ఏంటంటే ఇట్లాగే ఇడిచిపెట్టుకుంటూ పోతే మరీ దారుణంగా వ్యక్తిగతంగా వెళ్తున్నాడు. దీని ద్వారా నష్టం అనేది ఉంది. అందుకని చెప్పేసి స్పందించాల్సి వస్తుంది. సో అట్లా డెన్ల ముందుకు వెళ్ళి మంటలు పెట్టాల్సిన అవసరం ఉంది, కేసు పెట్టేది అయిపోద్ది కదా, లా ఉన్నది కదా. పబ్లిసిటీ పర్పస్లో అంటే మీరు అనేది ఏ విధంగా అంటున్నారు? డెన్ దగ్గరికి వెళ్ళి ఆడ బెదిరించినట్టుగా మంటలు అవి పెడుతున్నారు, గేట్లు వాళ్ళు కొట్టిన అంటున్నారు. ఇప్పుడు కొందరు ఏంటంటే పవన్ కళ్యాణ్ని అమితంగా ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. కొందరికి ఏంటంటే ఎమోషన్స్ ఆగక ఒక దేవుడు లాంటి వ్యక్తిని పట్టుకొని అలా అన్నప్పుడు కోపం వస్తుంది. సో అటువంటి కొన్ని మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ కూడా. సో అలా నేను కూడా చెప్తున్నాను, అలా చేయకూడదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం ఆవేశం తట్టుకోలేక అలా చేయాల్సి అటువంటి వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? వాళ్ళు ఎప్పుడు కూడా అంత ఆవేశంతో ఉండకూడదు. దానివల్ల మనకేం కాదు. కానీ ఇప్పటికైనా ఒకటి ఆర్జీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇలాగే చేసుకుంటూ పోతే ఏంటంటే ఏదో ఒక రోజు తనకు ఏదో ఒక ప్రమాదం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ప్రతిసారి ఏలు పెట్టుకుంటూ పోయి నన్ను ఏమనొద్దు, ఆ చట్టాలు ఉన్నాయి, అది ఉన్నాయంటే బాగా ఎక్కువ అయిన రోజు ఏంటంటే ఇలాగే చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఎలా ఉంటుంది కూడా తెలియదు భవిష్యత్తు. ఆ మంటల్లో చూసిన తర్వాత ఇంటి ముందుకు వచ్చిన డెన్ ముందుకు వచ్చి ఏదో చేసిన చూసిన తర్వాత ట్వీట్ ఏదో చేసినట్టుగా మీ కుక్కలు వచ్చి మురిగిపోయినాయి అన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి అట్లా అన్నది తప్పు కదా. అది ఇంకా రెచ్చగొట్టడం అంటాడు. వాస్తవానికి రెచ్చగొట్టుడే ఈ ఆర్జీ పెట్టుకున్న అది. ఇంకా ఆయన ఏంటంటే ఇంకా కావాలి, కానీ నాకు టచ్ చేయొద్దు, ఆడదాకా వచ్చిపోవాలి, గేట్ గింతే ఉన్నది ఆయనది. సినిమా పబ్లిసిటీ కోసం పనిచేస్తున్నాడు అంతే, ఆ పని తప్ప ఇంకేం లేదు. సినిమాలో అయితే ఇటు కొట్టే ఛాన్స్ లేదు. సినిమా ఇట్టు కొట్టే ఛాన్స్ ఏం లేదు. అది ఎవరు చూడరు. చూసినా పూర్వం బోకులు వాళ్ళు వీళ్ళు చూస్తారు. దానివల్ల ఏం లేదు. కాకపోతే ఇంకా మార్చుకోవాలి, ఇప్పటికైనా మారాలి.
ఓకే, ఏపీలో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వీళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయా, జగన్ అన్నకి వస్తాయా? జనసేన టీడీపీ అలయన్స్ ఉంది కాబట్టి 100% వీళ్ళకే వస్తుంది. టీడీపీ నాకు తెలిసినంత వరకు అయితే ఇచ్చే సీట్ల పైన ఆధారపడి ఉంటుంది. 2.5 years ఒకరు 2.5 years ఒకరు అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.